ఇంగ్లాండ్తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగే భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు క్రీడా వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ సంజు శాంసన్ పై వేటు పడ్డం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పదే పదే లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజును తుది జట్టు నుంచి పక్కన పెట్టి అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ అరంగేట్రం చేయించాలని టీం మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్కు అవకాశం ఇస్తారని అందరూ భావించినప్పటికీ అక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లోనూ అతడిని బెంచ్కే పరిమితం చేయడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ ద్వయంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. వైభవ్ను జట్టులోకి తీసుకోకపోవడం ద్వారా తాము తప్పు చేశామా అనే విషయంపై కెప్టెన్ అయ్యర్ ఇప్పటికే జట్టులోని ఇతర సీనియర్ సభ్యులతో అంతర్గతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే మొదటి టీ20 మ్యాచ్లో వైభవ్ను ఎలాగైనా తుది జట్టులోకి తీసుకురావాలనే బలమైన పట్టుదలతో అయ్యర్ ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం కెప్టెన్ నిర్ణయం మాత్రమే కాకుండా దీనిపై కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు సెలక్షన్ కమిటీ అభిప్రాయం కూడా ఎంతో కీలకం కానుంది. అయితే టీమిండియా టాప్ ఆర్డర్లో మార్పులు చేయకపోతే ఇంగ్లాండ్ వంటి పటిష్టమైన జట్టును ఎదుర్కోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే సంజుతో పాటు మరో ఓపెనర్ ఇషాన్ కిషాన్ కూడా ప్రస్తుతం సరైన ఫామ్లో లేకపోవడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. వైభవ్ను జట్టులోకి తీసుకోవాలంటే ఒక సీనియర్ ఆటగాడిని బెంచ్కు పరిమితం చేయక తప్పదు. ఒకవేళ అదే గనుక జరిగితే ఆ వేటు ఖచ్చితంగా వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ పైనే పడే అవకాశాలు 100% స్పష్టంగా కనిపిస్తున్నాయి.